విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కోరమాండల్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అసలు కోరమాండల్ హాస్పిటల్ ప్రాధాన్యత ఏంటి, ఈ ప్రాంతంలో కోరమాండల్ హాస్పిటల్ ఎలాంటి సేవలు అందిస్తుంది అనే అంశంపై ఆసుపత్రి నుంచి కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ గ్రౌండ్ రిపోర్ట్. రూరల్లో ఏర్పాటు చేసిన ఒక హాస్పిటల్ చాలా వరకు అత్యాధునిక హంగులతో అలాగనే మంచి పరికరాలతో 32 కోట్ల పెట్టుబడితో ఒక హాస్పిటల్ నిర్మించారు. ఇది మురుగప్ప గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోరమండల్ నుంచి ఏఎంఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించారు. అదే రకంగా దీన్ని రేపు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన చేతుల మీదుగా ఇది ఆవిష్కరిస్తారు. అయితే దీని విశేషాలు ఏంటి, అయితే దాదాపు ఎన్ని పడకలు ఉన్నాయి, అలాగే సిబ్బంది ఎంతమంది ఉన్నారు, దీని యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అయితే ఈ గార్డెన్స్ కూడా చాలా వరకు అంతా కూడా చాలా విశాలమైన గార్డెన్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించింది అంత అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఎవరైతే ఇప్పుడు చాలా వరకు బాధలతో వస్తారో వాళ్ళందరికీ కూడా చాలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా కల్పించి ఇలాగ మనకి లోపలికి వస్తారో అలాగే వెళ్ళిపోవడానికి కూడా అవుట్ గేట్ ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక అంబులెన్స్లు ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు అంబులెన్స్ రావడానికి కూడా ఈ మార్గం ఏర్పాటు చేశారు. దాన్ని ఎదుర్కొంటా క్యాంటీన్ కూడా ఉన్నది. ఇటువైపు కూడా ఏదైతే ఈ మొత్తం పార్కింగ్ చేసుకోవడానికి అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మళ్ళీ పార్కింగ్ చేసుకోవడానికి కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఆడ అంబులెన్స్ చివరిని అంబులెన్స్ పెట్టుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే లోపల అత్యాధునికంగా అంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే అత్యాధునికమైన ఒక ఎంఆర్ఐ స్కానింగ్ కూడా దాదాపు 6.7 కోట్ల ఖర్చుతోటి దాదాపు ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టారు. అయితే 24 ఛానల్స్ అంటే చాలా ఫాస్ట్గా ఛానల్ అవడం వల్ల ఎవరికి కూడా లేట్ అవ్వకుండా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తొందరగా అవుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా రేడియేషన్ రహిత ఎంఆర్ఐ స్కానింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 120 మంది ఇక్కడ వివిధ భాగాలకు అన్నీ కలిపేసి దాదాపు 120 మంది స్టాఫ్ ఉండగా దాంట్లో 60 మంది మాత్రం మనకి ఒక వైద్య సిబ్బంది అని చెప్పుకోవచ్చు. 20 అందులోనే వివిధ విభాగాలు సంబంధించిన ఒక వైద్య సిబ్బంది కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాకినాడ రూరల్ ఏరియాలోనే అత్యున్నత ఒక హాస్పిటల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలామందికి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ఈ హాస్పిటల్కి వచ్చి వైద్యం కూడా పొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కోరమండల్ హాస్పిటల్కి సంబంధించి చాలా పేరున్నది. ఎవరైతే అంటే అవుట్ పేషెంట్స్ వచ్చి దాన్ని డయాగ్నోస్ చేసుకుని మందులు అది వాడుకుంటారో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు బెడ్స్ కూడా రెడీ చేసి అలాగనే వివిధ ఆపరేషన్స్ కూడా జరగడం, దాదాపు 3 ఆపరేషన్ థియేటర్స్తో సహా దాదాపు 11 వరకు కూడా బెడ్లు వెంటిలేషన్తో బెడ్లు ఇలాగా అంటే అత్యవసర చికిత్సలు కూడా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటి హాస్పిటల్ లేకపోవడం అలాగనే అతి తక్కువ ఖర్చుతో అవడం వల్ల పేదలకి ఇదొక ఒక ఒక మంచి వరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హాస్పిటల్కి సంబంధించి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా మనకి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లు కూడా దాదాపు అన్నీ కూడా అయిపోయి, అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఒక ఈ యూనిట్ ఉన్నదో ఈ యూనిట్ అంతా కూడా ఏం ఫౌండేషన్ది ఒక స్టార్టింగ్లో ఉన్నటువంటి ఒక హాల్ ఉన్నదో హాల్కి సంబంధించింది అలాగనే ఒక ఎవరైతే విజిటర్స్ ఉన్నారో విజిటర్స్కి సంబంధించింది కూడా మనకి ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. హాల్కి అదే రకంగా ఎవరైతే పేషెంట్స్ తాలూకే కానీ అలాగనే అవుట్ పేషెంట్స్ తాలూకు కానీ వాళ్ళు వైద్యం చేసుకోవడానికి అలాగనే వెయిట్ చేయడానికి అలాగే వెయిట్ చేయడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్రే వివిధ విభాగాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఒక హైజెనిక్ పద్ధతిలో అంటే ఒక చాలా వరకు కూడా ఒక ఏదైతే ఏఎంఎం ఫౌండేషన్ ఉన్నదో చాలా వరకు నిరుపేదలకు అందరికీ కూడా ఒక వైద్యం అందించి అతి తక్కువ ఖర్చుతోటి ఒక సేవా విభాగాన్ని కూడా మనం పెంచిందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా పూర్తిగా జరిగాయి. రేపు మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం, ఆ తదుపరి ఈ చుట్టుపక్కల ఉన్న సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి అందరికీ కూడా ఈ హాస్పిటల్ ఒక వరమని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ రూరల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.